నమస్కారం. యా విద్యా యాని శిల్పాని యా గతిర్యచ్చ చేష్టితం లోకాలోకస్య జగతస్తస్మిన్ నాటకాశ్రయే. అటువంటి నాటకంలో జగత్తులో ఉండే సకల విద్యలు, శిల్పం, కవిత్వం, గతులు, చేష్టలు అన్నీ ఉన్నవని అర్థం. ఇక్కడ నాటకం అనగా నర్తనం అని అర్థం. ఇప్పటి వరకు జరిగిన పలు ఆవృత్తాలలో మన అభ్యర్థులు ఎంతో పోటాపోటీగా నర్తించి మన వాళ్ళ ప్రతిభను నిరూపించుకున్నారు. 8 అంకాలుగా జరిగిన 4 ఆవృత్తాలలో మన అభ్యర్థులు ఎంతో రమ్యంగా నర్తించారు. అంతేకాకుండా క్లిష్టతరమైన శాస్త్ర ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తూ ముందుకు వెళుతూ ఉండడం మనం చూసాం. తొలి అంకంలో 32 మంది అభ్యర్థులతో మొదలైన ఈ పోటీ 4వ ఆవృత్తంలోని చివరికొచ్చేసరికి కేవలం 9 మంది మాత్రమే మిగిలారు. ఈ ఆవృత్తంలో ఆ 9 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. అంటే ఈ ఆవృత్తంలో జరిగే 8 అంకాలు చివరికొచ్చేసరికి కేవలం 4 అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలుస్తారు. అంటే ఈ ఆవృత్తం అత్యంత క్లిష్టతరమైనది, కీలకమైనదన్నమాట. ఇక్కడ శాస్త్రానికి సంబంధించిన క్లిష్టతరమైన ప్రశ్నలను కూడా మన న్యాయ నిర్ణేతలు మన అభ్యర్థుల్ని అడుగుతారు. అంటే వారికి శాస్త్ర జ్ఞానం ఎంత మెండుగా ఉందో కూడా ఇక్కడ పరీక్షిస్తారు. శృతిలయలు కార్యక్రమంలోని చిట్ట చివరి ఆవృత్తంలో మనం ప్రయాణిస్తున్నాం. అత్యంత ప్రేక్షకాదరణతో నిరాఘాటంగా సాగుతున్న ఈ శృతిలయలు కార్యక్రమంలో నాట్యం చేయడం మాత్రమే కాకుండా శాస్త్ర అవగాహన కూడా మెండుగా ఉండాలని మరోసారి ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాము. ఈ అంకంలో 2 అంశాలు చేయమని మన న్యాయ నిర్ణేతలు అభ్యర్థిని అడుగుతారు. అయితే వారు ఇప్పుడు ఎలా చేస్తారు అనేది మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని చూసేద్దాం. ఈనాటి శృతిలయలు కార్యక్రమంలోని న్యాయ నిర్ణేతలుగా వచ్చేసిన వారు శ్రీ మహంకాళి మోహన్ గారు మరియు శ్రీమతి ప్రసన్న రాణి గారు. వారు మనకి శృతిలయలు కార్యక్రమంలోని పూర్వ అంకాల ద్వారా సుపరిచితులు. మరి ఇవాల్టి కార్యక్రమం ప్రారంభిద్దామా? శృతిలయలు కార్యక్రమంలో చిట్ట చివరి ఆవృత్తంలోని తొలి అంకంలో రాబోతున్న తొలి అభ్యర్థి వేదవతి గణేష్. వేదవతి, నువ్వు చేయవలసిన అంశాలంటే తెలుసుకున్నాం. మేడం, తను చేయవలసిన మొదటి అంశం చెప్పండి. ఎవడే క్షేత్రయ పదం చెయ్యమ్మా. అది ఒక పదం, దాన్ని క్షేత్రయ్య రచించారు. శంకరాభరణ రాగం, మిశ్ర చాపుతాళం. ఎవడే పగలు వరు వచ్చి